నమస్కారం నేను మీ శ్రీముఖి అండ్ మీ అందరికీ తెలిసినట్టు ఆగస్ట్ 11న బోలా శంకర్ రిలీజ్ అవ్వబోతుంది అండ్ ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకు ఎన్నో రకాల ప్రమోషన్స్ మనం చూడడం జరిగింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం బోలా మేనియా ప్రమోషన్స్ కూడా సరికొత్తగా ఉండబోతుంది. హైదరాబాద్ మొత్తంలోనే కంటిన్యూస్గా జీపీఎస్ ట్రాకింగ్ త్రూ కొన్ని వెహికల్స్ కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటాయి అండ్ దాన్ని మనం ఏరియల్ వ్యూలో చూస్తే నన్ అదర్ దెన్ మన బాస్ గారి ఫేస్ కనిపిస్తుంది. సో మొట్టమొదటిసారి ఒక కొత్త ప్రయత్నం టు షో అవర్ లవ్ టువర్డ్స్ మెగాస్టార్ చిరంజీవి గారు. మీ అందరూ కూడా చూడొచ్చు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా కొన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉండడం అండ్ సాక్షాత్తు ఆయన ఫేస్ మనం చూడడం. దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ జీపీఎస్తో బోలా శంకర్. నేను ఈ సినిమాలో చేయడానికి ముఖ్య కారణం మెహర్ రమేష్ గారు. ఆయన గనక నన్ను ఆ రోల్లో చూసి ఇది నేను చేయగలుగుతానని నన్ను అప్రోచ్ అవ్వకపోయి ఉంటే అఫ్కోర్స్ ఐ యూస్ టు నాట్ బి అ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. దాని తర్వాత ఇంకా సెట్ మీదకి వెళ్ళాక ఒక్కసారి చిరంజీవి గారిని చూడడం, ఆయన నుంచి నేర్చుకోవడం, ఫుల్ లెంత్లో ఆయన పక్కన సినిమా చేయడం, యాక్ట్ చేయడం అనేది అసలు మాటల్లో నేను చెప్పలేంది. ఇంకా నమ్మలేకపోతున్నాను. థియేటర్కి వెళ్ళి చూసేంతవరకు నేను ఇంకా అలా గిల్లుకుంటూనే ఉన్నాను. 12 సంవత్సరాల కెరియర్ ఒక పక్క అయితే ఈ సినిమా ఒక పక్క, అది చాలు అని అనిపిస్తుంది. దేర్ ఆర్ మెనీ బెస్ట్ మూమెంట్స్. సినిమా రిలీజ్కి ముందు నేను చెప్పలేను, చూసాకే మీరు నాతో రిలేట్ అవ్వగలుగుతారు. సో బట్ ఇంకొకటి ఆన్ ద సెట్స్ షూటింగ్ పరంగా కాకుండా, అంటే మీకు ఆన్ స్క్రీన్ కనిపించింది కాకుండా ఆఫ్ ది రికార్డ్ చెప్పాలని అంటే ఇప్పటికే నేను నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టడం జరిగింది. వ్యాలంటైన్స్ డే రోజు చిరంజీవి సార్ నాకు రోజెస్ తీసుకొని ఇచ్చి ఇవ్వడం, అది చాలా జీవితానికి అని అనిపించింది. మా మమ్మీ, మా డాడీ, ఫ్యామిలీ మొత్తం మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళము. ఆయనతో ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వచ్చినప్పుడే గాడ్ ఫాదర్కి ఇంటర్వ్యూ చేశాను, ఆయన 60th బర్త్డేకి ఇంటర్వ్యూ చేశాను. అలా ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వచ్చినప్పుడే ఆయన డైరెక్ట్గా చూస్తున్నాను, ఇంటర్వ్యూ చేశాను, చాలు ఈ లైఫ్కి అని అనుకున్నాను. బట్ సినిమా చేయడం అండ్ సినిమాలో ఒక మంచి పాత్ర చేయడం అనేది, అవన్నీ చూశాక నిజంగా ఏదో 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 పుణ్యం చేసుకుంటే ఏదో జన్మలో అవకాశం వచ్చింది అని అనిపించింది. నాకు గుర్తుండిపోయి లైక్ ఇంకా సినిమా డైలాగ్స్ కూడా చెప్పగలిగేదని అంటే శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, ఇవన్నీ రిపీటెడ్గా చూసిన సినిమాలు. సో ఇప్పుడు బోలా శంకర్ కూడా మీకు ఆన్ ది లైన్స్ ఆఫ్ రౌడీ అల్లుడు అలాగా ఉంటుందన్నమాట. హీరోయిన్ పాత్ర అంటే మోస్ట్లీ రాధిక గారు చేసిన రోల్స్, ఏడిపించడం అలాంటివి ఎలాగైతే ఉంటుందో, ఒక ఏడిపిస్తూ ఒక ఈవ్ టీజింగ్ లాంటి కెమిస్ట్రీ, అది నాకు చిరంజీవి గారితో ఈ సినిమాలో ఉంటుంది. సో అందుకు నాకు ఆయనని ఆ పాత్రల్లో చూడడం చాలా ఇష్టం. గ్రేస్, ఆయన నడుస్తున్నప్పుడు కూడా, అంటే కెమెరా ముందే కాదు, ఆయన నడుస్తున్నప్పుడు, ఆయన చిన్న లుక్ ఇస్తున్నప్పుడు కూడా ఆయన బాడీలో ఉండే గ్రేస్, దట్ ఈస్ ఇంకా ఎవ్వరు ప్రపంచంలో అది మ్యాచ్ చేయలేరు, అసలు ఇంపాసిబుల్. ఆయనని అలా చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు, ఆయనని అడ్మైర్ చేస్తూ ఉండిపోవచ్చు. నాకు ఆయన మాస్ పాటల కన్నా కూడా శ్రీముఖి మాటలు అట్లుందంటే నిజంగా